అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్పారు, కానీ కొన్ని సత్యదూరమైన అంశాలను మాట్లాడారు అధ్యక్ష. అందుకే నేను లేచి చెప్తున్నాను. గత ప్రభుత్వంలో 4,000 కోట్లు బకాయి ఉందన్నారు. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. గత ప్రభుత్వంలో, ఎందుకంటే నేను ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి దయచేసి నేను ఇంటర్వ్యూ అవుతున్నాను అధ్యక్ష. ఆ రోజు ఏదైతే ఆ రోజున్న గత వైసీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి ఎన్నికలకి ఇచ్చారు జనవరిలో, అప్పటికి ఒకే ఒక క్వార్టర్ని బకాయి ఉండేది అధ్యక్ష. అది చెల్లించామనుకున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని మీరు అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కేంద్రానికి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా లేఖలు రాశారు అధ్యక్ష. ఆ నేపథ్యంలో అది చెల్లించలేకపోయాం అధ్యక్ష. ఆ తర్వాత ఎన్నికలు వచ్చి మేలో జరిగాయి అధ్యక్ష. అంతవరకు కూడా మార్చిలో ఇవ్వాల్సిన క్వార్టర్ ఇవ్వలేదు, మేలో ఇవ్వాల్సింది ఆ 2 క్వార్టర్లు తప్ప ఈ మాత్రం అప్పుడు ప్రభుత్వం వచ్చి అప్రూవ్ చేసుకుని వచ్చాం అధ్యక్ష. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన సుమారు 6 క్వార్టర్లు, మొత్తం 6, 2 కలిసి 8. ఈ 8కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు 700 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత నిన్న బీఆర్ఓ రిలీజ్ చేశారు అధ్యక్ష, ఇంకో 1200 కోట్లకి. అంటే 3 క్వార్టర్కి ఇవ్వడానికి వచ్చేసి ఇంకా 5 క్వార్టర్లు ఇంకా బకాయి ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మా సభ్యుడు అడిగింది ఏంటంటే ఈ 5 క్వార్టర్లది దాన్ని ఎప్పుడు లోపల ఇస్తారు, ఏదైనా మీరు సమాజం డేట్ని ఏమైనా స్పెసిఫై చేస్తారా అని అడిగారు అధ్యక్ష. దాని మనం సమాధానం రాలేదు. సరే, ప్రభుత్వం అది ఆ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారని మీ ద్వారా ప్రభుత్వం కోరుతున్నాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 4,000 కోట్లు ఉన్నది మాత్రం అది సత్యదూరం అధ్యక్ష. అది వాస్తవం కాదనేది నేను సభాముఖంగా సభ్యులకి తెలియజేస్తాను అధ్యక్ష. మంత్రి గారు ఇంటర్వ్యూ విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీట్రేట్ చేస్తారు. ఇది వాస్తవం కాదు, సత్యదూరం మాటలు ఇవి. ఇది కాదని చెప్పేసి రికార్డు అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రికి చేస్తూ ఈ సాక్షి మీ ఈనాడు లెక్కలు కాదు, ఇది మీ ఈనాడు లెక్కలు కాదు, మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు అధ్యక్ష. వాస్తవం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్టు పట్టించి వ్యవస్థ వాళ్ళు ప్రాపకం కోసం, వాళ్ళు పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నేలలో ఎందుకని మాట్లాడారు సార్ అధ్యక్ష. నాడు నేలలో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ని చేయాలనే బాధ్యత అధ్యక్ష. ఆ చేయవలసిన బాధ్యత అధ్యక్ష. అది చేయగట్ట విద్యార్థులకు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో వచ్చి ఉంటుంది. వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టి ఈ వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ బస్సు నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, విద్యా వ్యవస్థ వచ్చి మనుగడ పొందుతుందని ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదో అధ్యక్ష. వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏమి చెప్పుకోమని అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్గా ఆ రకంగా ఆ సత్యదూరం మాట్లాడుతుంటే రికార్డు చెప్తాను. మై లైక్స్ 4,200 కోట్లు కాదు, 2 వాయిదాలు తప్ప కాదు. తెలియండి అధికారి పేరు నేను వస్తాను, మీటింగ్ నేను వస్తాను, సమావేశం నేను వస్తాను, మీ మంత్రి గారిని సమావేశం పెట్టండి, మేము వస్తాం. సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పండి, వ్యవస్థలు చెప్పండి. కాబట్టి ఇలాంటి సత్యదూరం మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో కష్టపడుతున్న విద్యా వ్యవస్థని మరి మీరు చేస్తున్న దాన్ని నిరసనగా ఇందాక ఇంకో మాట కూడా అన్నారు. నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక చెప్పారు, నిన్న కూడా రికార్డు వీళ్ళకంటే వాకౌట్ చేయడం ప్యాషన్ కాదు అధ్యక్ష. వినండి దయచేసి కోపుకుని వినండి. ప్యాషన్ కాదు, మీరు చేస్తున్న ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతుంది చెప్తారనే దానికి న్యాయం చేయాలని కోరికతో ప్రజలకు రిజిస్టర్ అయితే మీకేదో జ్ఞానం దొరుకుతుంది, భగవంతుడు వచ్చి మీకు మంచి జ్ఞానం ఇస్తారని మేము అనుకుంటాం తప్ప మాకే ప్యాషన్లో మాకేమి ఏవైతే కోసం మాకు లేవు. అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న విద్యా విధానం
ఇవాళ ఏం చేస్తారు అధ్యక్ష? వారు ఏం చెప్తారు? ఇది ప్రైవేట్ జీవితంలో వస్తే పోటీ పడతారు. ప్రైవేట్ ఇస్తే పోటీ పడడానికి ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని జూనియర్ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వచ్చాయో నాకు చూడమని అధ్యక్ష. ఎందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మీరు పెట్టట్లేదు? ఉన్న కాలేజీలు ఎందుకు తీస్తారు? ఇస్తున్న అప్గ్రేడ్స్ ఎందుకు ఆపారు? కానీ ప్రైవేట్ కాలేజీ కోసం కాదా, ప్రైవేట్ సంస్థల కోసం కాదా? సమాజం పెట్టి మమ్మల్ని పిలండి, సమాజం పెట్టి మమ్మల్ని పిలండి, మేము చెప్తాం. అక్కడ ప్రైవేట్ ప్రభుత్వంలో ఉన్న జూనియర్ క్లాస్ ఒక్క జూనియర్ క్లాస్ పట్టేది సరికదా? అప్గ్రేడ్ చేసి ఎంతమంది ఇచ్చిన ఇంటర్మీడియట్ జూనియర్ క్లాస్ ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ విద్యాసంస్థ వ్యాపారం చేస్తున్నారు రికార్డు. కాబట్టి వీటికన్నిటి దృష్టిగా మీరు వాకౌట్ చేస్తారు.